వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మీడియాలో వచ్చేటువంటి వార్తలు ఊహాగానాల నేపథ్యంలో మేమందరం మీతోనే ఉంటాం, మీతోనే కలిసి పయనిస్తాం అని ఆయనతో మాట్లాడి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులందరం కూడా మరొకసారి మీడియా ముందుకు వచ్చి ఇప్పటికే అనేక ఉదంతాలు అనేక వార్తా కథనాలు మీడియా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో మేము ఎవరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కానీ వదిలి వెళ్లాలనేటువంటి ఆలోచన లేదు. ఈరోజు మేము శాసనసభ్యులుగా ఇక్కడ నిలబడగలిగాము అంటే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా బీఫార్మ్ అందుకున్నాం కాబట్టి, ప్రజలు మమ్మల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మా నియోజకవర్గాల్లో ఎంపిక చేశారు కాబట్టి ఈరోజు మేము శాసనసభ్యులు అయ్యాం. కాబట్టి ఈరోజు మేము శాసనసభ్యులు అయిన వెంటనే శాసనసభ్యత్వాన్ని తాకట్టు పెట్టి ఈరోజు ప్రజలందరినీ, ప్రజల ఆశల్ని ఆకాంక్షలను వదిలేసి ఈరోజు ఏదో ప్రలోభాలకు లొంగి వెళ్ళిపోతే తల్లిపాల దాగి రొమ్ము గుద్దినటువంటి చందంగా తయారు చేసేటువంటి నీచులు మేము కాదు అని చెప్పడానికి, అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈరోజు మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడా కూడా అసంతృప్తి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి నాయకత్వం కింద పనిచేయడానికి గర్వపడుతున్నాం. కాబట్టి భవిష్యత్తులో దయచేసి మీడియాకి మేము విజ్ఞప్తి చేసేది, అనేక రకాలైనటువంటి ఊహాగానాలు మీరు వినిపించడం, కథనాలు కల్పించి సృష్టించడం, దాని ద్వారా మళ్ళీ మేము వివరణించుకోవడం, ఇవన్నీ లేకుండా మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటామని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతామని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కింద పనిచేస్తామనేటువంటి ఆలోచనతో ఉన్నాం. ఎవరో ఒకరిద్దరు వాళ్ళకి సంబంధించి పార్టీకి ద్రోహం చేసి వెళ్ళిపోవచ్చేమో కానీ అందరినీ ద్రోహులుగా చిత్రీకరించేటువంటి పరిస్థితితో లేదా అందరినీ ద్రోహులుగా భావించేటువంటి పరిస్థితి లేకుండా దయచేసి మీరు కూడా ఆలోచన చేసి ఏదైనా సరే ఆ ఆలోచన ఉంటే తప్పనిసరిగా బయటకు వచ్చి చెప్తారు తప్ప లేనటువంటి వాటిని మీరు సృష్టించి దాని ద్వారా మళ్ళీ వివరణించుకునేటువంటి పరిస్థితి కల్పించవద్దు అని చెప్పి మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కొనసాగుతాం. రాబోయేటువంటి రోజుల్లో ఈ రోజు వెళ్ళిపోయినటువంటి ఏదైతే కొంతమంది శాసనసభ్యులు బయటకు వెళ్ళిపోయారనుకుంటున్నారో అక్కడ ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభమైంది. ఈ తిరుగుబాటు ఉధృతమవుతుంది. కాబట్టి ఆ ప్రాంతాల్లో ఈరోజు బయటకు వెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే శక్తి చావా ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే మరలా ఈరోజు వెళ్ళిపోయినటువంటి పార్టీలో తెలుగుదేశంకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ టికెట్ మీద గెలిచి వాళ్ళ సత్తా నిరూపించుకోవాలి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బీఫారం తీసుకుని మీ దగ్గర మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాసనసభ్యులుగా ఉంటామనేటువంటి నమ్మకం భరోసాతో ప్రజలు నమ్మించి గెలిపించి పంపిస్తే ఈరోజు ఆ శాసనసభ్యత్వాన్ని తాకట్టు పెట్టేటువంటి విధంగా టీడీపీలో ఒక్కరే వెళ్ళారు తప్ప వాళ్ళతో ప్రజలు వెళ్ళేటువంటి పరిస్థితులు లేరు. ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభమవుతుంది. రాబోయేటువంటి రోజుల్లో ఈ వెళ్ళిపోయినటువంటి శాసనసభ్యులకు కూడా బుద్ధి వచ్చేటువంటి పరిస్థితులు వస్తుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కింద జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కింద పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జిల్లాకి చెందిన గౌతమ్ రెడ్డి గారు పర్మిషన్ తీసుకున్నారు. జిల్లారెడ్డికి చెప్పినటువంటి గౌతమ్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పాడు, ఈ రోజు నాకు అవుట్ ఆఫ్ విదేశాలకు పోయినందువల్ల నేను రాలేకపోయానని చెప్పి అధ్యక్షుల వారి దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. అందరికి కూడా మాకు కూడా చెప్పాడు అధ్యక్షుడిగా. కాబట్టి ఆయన ఈ సమయానికి అందుబాటులో లేకపోయినందువల్ల రాలేదు. అందుకని చెప్పి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి గౌతమ్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకుంటే అది పాపం రాజమోహన్ రెడ్డి గారు ఎంపీగా పదవి త్యాగం చేసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడు గౌతమ్ రెడ్డి. కాబట్టి ఇదే ఈ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఆ వ్యక్తి ఏదన్నా ఇబ్బందులు ఉండి వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదా ఇంట్లో కొన్ని సందర్భాల్లో రాకపోయి ఉండొచ్చు, వాళ్ళ మీద వీళ్ళు రాలేదు అని చెప్పి పని కొట్టుకుని కథనాలు సృష్టించడం సరైనటువంటి విధానం కాదు. కాబట్టి ఏదైనా ఉంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విషయం తీసుకున్నాం, లేదా వాళ్ళు మాట్లాడేటువంటి భావాలను అర్థం చేసుకుని రాస్తే బాగుంటుంది తప్ప ఇక్కడ మాకన్నా అదే చెప్పాను నేను. ఎవరు వచ్చారు ఎవరు రాలేదంటే కింద మీడియా కడిగితే కరెక్ట్గా లిస్ట్ ఇస్తారు, ఎవరు వచ్చారు ఎవరు రాలేదని చెప్పాను నేను. అందుకనే చెప్తున్నాను, గౌతమ్ రెడ్డి గారు పర్మిషన్ తీసుకున్నారు కాబట్టి గౌతమ్ రెడ్డి గారి గురించి ఈ రోజు అక్కడ కూడా మామూలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా పర్మిషన్ తీసుకున్నారు. అధ్యక్షుడు గారు నా దగ్గర కూడా చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఈ రోజు విదేశాలకు వెళ్లాల్సిన పని ఏర్పడిందని చెప్పి ఆయన ఆల్రెడీ మేము కలవాలనుకున్న దానికి ముందే ఆయన వెళ్ళిపోయాడు ఆల్రెడీ. వెంకయ్యనాయుడు గారికి సంబంధించి వెంకయ్యనాయుడు గారు ఆ జిల్లావాసి కాబట్టి జిల్లాకి సంబంధించినటువంటి అభివృద్ధి విషయాల్లో మాట్లాడున్నాడే తప్ప ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని గురించి మాట్లాడినంత మాత్రాన ఆ జిల్లాకు సంబంధించి ఒక కేంద్ర మంత్రి ఉన్నంత మాత్రాన మేము కూడా ఏదైనా సందర్భాల్లో ఆ జిల్లాకు సంబంధించి కేంద్ర మంత్రిగా ఉన్నాడు కాబట్టి మాకు ఏదైనా సహాయ సహకారాలు కావాలంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు. ఆ ప్రాంతంలో ఉండేటువంటి దాన్ని వెంకయ్యనాయుడు గారు అనేక సందర్భాల్లో చెప్పేటువంటి మాట రాజకీయాలకు అతీతంగా పనిచేస్తానని చెప్పి మాట్లాడతాడు. వెంకయ్యనాయుడు గారు ఎప్పుడు రాజకీయాలకు సంబంధించి పనిచేయడు కాబట్టి
రాజమోహన్ రెడ్డి గారు ఆ సందర్భంలో వెంకయ్యనాయుడు గారి గురించి మాట్లాడారు. అదే సందర్భం ఒక్క నిమిషం అండి. అదే సందర్భంలో మీరు ఏ మాట అయితే చెప్పారో జిల్లాలో సంబంధించి కొన్ని ప్రాజెక్టుల విషయంలో వెంకయ్యనాయుడు గారి సహకారం ఉందని చెప్పిన ఏ విధంగా వెంకయ్యనాయుడు గారికి అభినందించారో అదే మీడియా సమావేశంలో చంద్రబాబు గారిని తెలుగుదేశం పార్టీ మార్పిడి రాజకీయాల గురించి కూడా రాజమోహన్ రెడ్డి గారు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ మాట్లాడారు. దయచేసి మీరు ఆ యాంగిల్ తీసుకోకుండా ఈ యాంగిల్లోకి ఎందుకు వస్తున్నారని. మన ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు జగన్ గారు కలిసిన తర్వాత డేవిడ్ టీడీపీలో చేరారు. సో మీకన్నా ఇంకా బలంగా మాట్లాడారు ఆ రోజు. సో కలుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇక్కడే ఉన్నాం తెల్లారిన్నారు టీడీపీ కన్నా. ఎవరో ఒకరిద్దరు బలహీనమైనటువంటి వ్యక్తులు ఉండొచ్చు. బలహీనమైనటువంటి వ్యక్తులు ఉన్నంత మాత్రాన వాళ్ళ వల్ల అందరం బలహీనమైనటువంటి ఆలోచన లేదు కాబట్టి అందుకే స్పష్టంగా తెలియజేశాం. ఆ రోజు ఎవరో ఒకరిద్దరు బలహీనతలు ఉన్నంత మాత్రాన చాలా మంది బలవంతులు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. అందరం మీరు చెప్పినటువంటి వ్యక్తుల్లాగా బలహీనమైనటువంటి వ్యక్తులు ఎవరు లేరు. చాలా మంది బలమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. అంటే బలం అంటే పార్టీ మీద ఒక అయినటువంటి ఆలోచన, బలమైనటువంటి మనస్తత్వం, ఆర్థిక బలం కదండి, ప్రజాబలము, మనస్తత్వం, మానసికంగా బలం ఉండాలి. అంతే తప్ప మీడియా ముందు ఒక మాట బయటకు ముందు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. అదేదైనా ఉంటే నేరుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళం తప్ప మీడియాకి వచ్చి చెప్పాల్సినటువంటి అవసరం అంతకన్నా ఉండేది కాదు. టీడీపీ వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు కదా మొత్తం అందరూ వెళ్ళిపోతారు తెలంగాణ, ఎందుకంటే తెలంగాణలో పోయారు కాబట్టి పాపం అదే భ్రమలో ఉన్నట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. స్థాయి కలిగినటువంటి వ్యక్తి గురించి మాట్లాడాలి మనం. ఎవరికైనా స్థాయి కలిగినటువంటి వ్యక్తిని గురించి మాట్లాడితే సమాధానం చెప్తారు తప్ప ఎవరినో గురించి మాట్లాడితే ఎట్లా బలవాళ్ళు మీరు. సార్ స్టార్టా ప్రజాస్వామ్యంలో పార్టీలు మారటం తప్పు అని నేను చెప్పను. ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్టీ మార్పిళ్లు సర్వసాధారణం అయిపోయినాయి. అయితే ఒక పార్టీ జెండా మీద, ఒక పార్టీ గుర్తు మీద ప్రజల్లోకి వెళ్ళి ప్రత్యర్థి పార్టీ కుటుంబాన్ని నీచాతి నీచంగా మాట్లాడి ఈరోజు ఆ యొక్క ఓట్లతో ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తులు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత చిత్తశుద్ధి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కింద రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకుని, జగన్ గారి ఫోటో పెట్టుకుని, విజయమ్మ గారి ఫోటో పెట్టుకుని ఎన్నికల్లో ఓట్లు పొందిన వ్యక్తులు ఆ రోజే ఆ ఎమ్మెల్యే ఎంపీ పదవికి రాజీనామా చేసి నచ్చిన పార్టీలోకి పోతే ప్రజలు కూడా స్వాగతిస్తారు. కానీ అలా కాకుండా ఇక్కడ ఒక పార్టీలో గెలిచి అక్కడ పార్టీని తిట్టి ఈరోజు ఏ తిట్టామో ఆ పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీ నాయకత్వానికి జిందాబాదులు కొడుతూ కండువాలు వేసుకుంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే వెన్నుపోటు పొడిచినట్టు కాదు, నియోజకవర్గంలో ఓటేసినటువంటి ప్రతి ఓటర్ని వెన్నుపోటు పొడిచినట్టు ఈ విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిది. చిట్ట చివరగా ఒకే ఒక మాట, చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మేము ప్రతిపక్ష నేతగా ఉన్నాం, ప్రతిపక్ష పార్టీ మా పార్టీ. గత ఎన్నికల ముందు ఎన్ని ఉప ఎన్నికలు జరిగితే చాలా ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు గల్లంతైనాయి. చాలా ఉప ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులు దొరకలా. అందరూ అనుకున్నారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ పార్టీ అధికారం అని. కానీ 2014 ఎన్నికల్లో ఏం జరిగిందో మీరే చూశారు. మీరు అధికారంలోకి వచ్చారు, మేము ప్రతిపక్షంలోకి వచ్చాం. కాబట్టి ఈరోజు అధికారం చేతిలో ఉందని ఇష్టారాజ్యంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ, విలువల్ని కూనీ చేస్తూ, మామూలుగా ఎవరో చేస్తే పెద్దగా మాట్లాడడం, కానీ చంద్రబాబు నాయుడు గారు నిద్రలేసి మొలుకొని సత్యహరిశ్చంద్రుడి తమ్ముడు మాదిరిగా, అరవింద్ కేజ్రీవాల్ బావుమరిది మాదిరిగా, అన్నా హజారే కొడుకు మాదిరిగా విలువల గురించి మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తెలంగాణలో కేసీఆర్ ఫిరాయింపులు చేస్తున్నాడని చెప్పని గొంతు చించుకుని గుండెలు బాదుకునే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అదే ఆంధ్రప్రదేశ్లో మీరేదో ఎమ్మెల్యే లాగేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఫుల్ స్టాప్ పెట్టాలంటే అది మీ పగటి కల మాత్రమే. తెల్లగాయితం మీద రాసి పెట్టుకోండి, రేపటి రోజు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్నది ఎంత వాస్తవమో 2019 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో సమర్థ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, వచ్చి తీరుతుంది. మీరు ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేసినంత మాత్రాన, ప్రలోభ పెట్టినంత మాత్రాన ఒక్కసారి మీ దిక్కు ఆలోచన చేసుకోండి. తెలంగాణలో 15 మంది ఎమ్మెల్యేలు మీరు గెలిస్తే 15లో 10 మంది ఎమ్మెల్యేలు టాటాజీ పోయారు మీకు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 2 సంవత్సరాల నుంచి మీరు ఎన్ని ఒత్తిళ్లు చేసినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా మీరు సాధించినటువంటి శాతం ఎంతో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఓటేసి గెలిపించింది మిమ్మల్ని, ఒక నమ్మకంతో గెలిపించారు మీ మీద, ఈ రాష్ట్రాన్ని మేలు చేస్తారని, ఆ యొక్క హామీలు నెరవేరుస్తారని చెప్పని. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చేదానికి
రాష్ట్రాన్ని మేలు చేసేదానికి, ప్రత్యేక హోదా తెచ్చేదానికి దృష్టి పెట్టండి. దాన్ని పక్కదారి బళ్ళిచ్చి ఈ పత్రికలు చూస్తే ఈరోజు ఏదో ఒరిస్సాలో ఏదో ఇంకో దగ్గర ప్రతిపక్షం లేకుండా పోయిందని. ఒరిస్సాలో ప్రతిపక్షం లేకుండా పోయిందంటే దాని అర్థం నీ మాదిరిగా పార్టీ ఫిరాయింపులు చేసి కాదు, నవీన్ పట్నాయక్ వ్యక్తిత్వంతో, నవీన్ పట్నాయక్ ప్రజారంజక పరిపాలనతోనే ప్రతిపక్షం లేకుండా పోయింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా ఆలోచన సాగించండి. కానీ అలా కాకుండా సంతలో పశువుల్ని కొనుగోలు చేసినంత మాత్రాన, ప్రలోభ పెట్టినంత మాత్రాన ఇప్పుడు వెళ్ళిన ఎమ్మెల్యేలు కాకుండా ఇంకెవరన్నా 3, 4, 5 వెళ్ళినంత మాత్రాన వచ్చే నష్టం ఏమీ లేదు. 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికైనా వాస్తవిక లోకంలోకి వచ్చి విలువల గురించి పదే మాట్లాడే మీరు అరవింద్ కేజ్రీవాల్ బావమర్దిని, సత్యహరి చంద్రుడి కొడుకుని, అన్నా హజారే తమ్ముడిని అని చెప్పుకునే మీరు ఏం చేస్తున్నారో ఆలోచన సాగించాలని చెప్పని కోరుతూ ఉన్నా. ఏందమ్మా, ఏం విమర్శించావమ్మా? ఆయన చెప్పిన వాటిని ఆచరించడం లేదు అమ్మా. గతంలో మా ఎమ్మెల్యేలు ఎవరు అధికారాన్ని వదులుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద ప్రేమతో, జగన్ గారి మీద నమ్మకంతో అధికారం వదులుకొని వచ్చారమ్మా. అధికారం కోసం పోలా. ఈ రోజు నేను అడుగుతున్నా, మొట్టమొదటి మీకు చెప్పా, ప్రజాస్వామ్యంలో పార్టీలు మట్టం తప్పు కాదు. దాని గురించి మాట్లాడుకునే పరిస్థితులు మనవరం కూడా లేవు. అందరం కూడా కలిసి స్వామి చెప్పినట్టు ఆ పనిలో ఉండి దాని గురించి మాట్లాడే పనిలో లేవు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు మీద రాజశేఖర రెడ్డి గారి ఫోటో, జగన్ గారి ఫోటో పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని చంద్రబాబు నాయుడు కొడుకుని నీ చాతినిత్యంగా తిట్టి ఎన్నికల్లో గెలిచి ఈరోజు ఈ పార్టీ నుంచి వెళుతున్న మీరు ఆ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తే జనం వర్షిస్తారు. కానీ అలా కానప్పుడు మీరు వెన్నుపోటు పొడిచేది ఒక్క జగన్ గారికే కాదు, రాజశేఖర రెడ్డి గారి ఆత్మకే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కాదు, నియోజకవర్గంలో ఓటేసినటువంటి ప్రతి ఓటర్కి ఎదురు పొట్టు పొడుస్తున్నారు మీరు. ఈ పద్ధతి వస్తు బలకమని చెప్తూ ఉన్నా. చంద్రబాబు గారికి చెప్పేది ఒకటే, ఈ ఫిరాయింపులు ఎన్ని చేసినా, ఎన్ని తంటాలు పడినా చూసాం. 3 ఏళ్ల ముందు మీకు అభ్యర్థులు దొరకలా, ఉప ఎన్నికల్లో డిపాజిట్లు దొరకలా. ఏమైంది? 2014 మీరు అధికారంలోకి వచ్చారు. కాబట్టి 4 ఎమ్మెల్యేలని లాక్కున్నంత మాత్రాన తెగదు, తెల్లారదు. ప్రజలు అవకాశం ఇచ్చారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా. 5 ఏళ్ళు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికార అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని తీసుకొని ప్రజారంజక పరిపాలన చేస్తే అప్పుడు నవీన్ పట్నాయక్ లాగా, అప్పుడు జ్యోతి బసు లాగా, అప్పుడు ఆ విధంగా ఉంటావు. కానీ అలా ప్రజారంజక పరిపాలన చేయకుండా ఎమ్మెల్యేలను కొనుక్కొని ఏదో కలబొల్లి కబుర్లు చెప్పి మోసాలు చేసి 4 ఎమ్మెల్యేలు లాక్కుంటే దాంతో ప్రజారంజక